హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఈరోజు మనం బహదూర్పల్లిలో ఉన్న జగదాంబ పోర్టబుల్ క్యాబిన్స్ దగ్గర ఉన్నాం. బేసిక్గా ఇల్లు కట్టాలంటే మనకు మెయిన్గా కావాల్సింది ఇసుక, సిమెంటు, నీళ్లు, ఐరన్. ఈ నాలుగిట్లో నుంచి ఒక ఐరన్ ఉంచుకుని ఇసుక, సిమెంటు, నీళ్లు లేకుండా ఎంత ఈజీగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, ఎంత ఈజీగా మన పనిని సులువు చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో అయ్యేదా చూడాలి అంటే జగదాంబ పోర్టబుల్ క్యాబిన్స్ నుంచి ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఈ జగదాంబ పోర్టబుల్ క్యాబిన్స్ అసలు ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఒక సంవత్సరం కానీ 6 months కానీ 1 year కానీ 2 years కూడా పడుతుంది. అదే ఇప్పుడు పోర్టబుల్ క్యాబిన్స్ అనేది ఫాస్ట్గా రెడీమేడ్గా మనకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అంటే మనం ఇల్లు కట్టేయచ్చు అన్నంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. అవునా, మనం కరెక్ట్గా అన్నీ ఉన్నాయి కదా, అన్ని స్టార్ట్ చేసి దిగుతాము. మేస్త్రి ఫోన్ చేసి సార్ సిమెంట్ అయిపోయింది, సార్ ఇసుక అయిపోయింది, సార్ ఐరన్ లేదు, సార్ వాటర్ సప్లై సరిపోవట్లేదు, సార్ ఈరోజు లేబర్ తక్కువ వచ్చారు, పని లేట్ అయిపోతుంది, ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఈ పోర్టబుల్ క్యాబిన్స్ ద్వారా మనకి అలాంటి టెన్షన్స్ ఏమి లేకుండా విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో కూడా మనం ఇల్లు రెడీ చేసుకోవచ్చు సార్. అవును సార్. పోర్టబుల్ క్యాబిన్స్ అనేటివి మనం 15 to 20 days లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఒక ఫామ్ హౌస్ కానీ ఒక ఆఫీస్ కానీ ఏదైనా రెడీ చేయాలంటే కేవలం 15 రోజుల్లో రెడీ అయిపోతుంది. అవును సార్. ఇప్పుడు మా కంపెనీలో వచ్చేసి ఫామ్ హౌస్ రెడీ అవుతుంది, రెసిడెన్సీ పర్పస్ రెడీ అవుతుంది, అండ్ కమర్షియల్ ఉంటుంది. కమర్షియల్ పర్పస్ కూడా చేస్తాము, సెక్యూరిటీ క్యాబిన్ చేస్తాము, టాయిలెట్స్ చేస్తాం సార్. ఇప్పుడు ఫామ్ హౌస్ అనుకోండి, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. రెసిడెన్స్ కూడా సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, అండ్ స్టాప్ కూడా ఉంటుంది, అంటే G+1 కూడా ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ వచ్చేస్తే మనకు ఇప్పుడు టీ టైమ్స్ కానీ టిఫిన్ షాప్స్ కానీ, అండ్ సెల్ పాయింట్ కానీ, బట్టల షాప్ కానీ, ఇప్పుడు రోడ్డు పైన ఇప్పుడు ఖాళీ స్థలం ఉంటుంది అనుకోండి సార్, అక్కడ మనం టీ పాయింట్ కట్టాలి, ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే మనం ఏంటంటే డైరెక్ట్ క్యాబిన్ తీసుకొని అక్కడ పెట్టేసి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, ఈ క్యాబిన్ వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి సార్? ఫస్ట్ క్యాబిన్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్యాబిన్స్ చూసుకున్నట్లయితే క్యాబిన్స్ అంటే తొందరగా అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అనేది లేట్గా అవుతుంది, అదొకటి. ఇప్పుడు క్యాబిన్స్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు క్యాబిన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ పెట్టవచ్చు, లేదంటే వేరే దగ్గర పెట్టవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అదే కన్స్ట్రక్షన్ పిల్ల అయితే ఇది అవసరం లేదు అనుకుంటే తీసేయాలి, అది మైనస్. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే మొత్తానికి ప్లస్ పాయింట్ కానీ మైనస్ పాయింట్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు నేను ఒక 100 గజాల స్థలం ఉంది సార్ నాకు. నేను ఒక టిఫిన్ సెంటర్ ఏదో అక్కడ పెట్టుకుందామని క్యాబిన్ తీసుకుని పెట్టుకుంటాను. నాకు ఆ స్థలం ఓనర్ ఒక 1 year తర్వాత వచ్చి నా స్థలం ఖాళీ చేసేసి నేను ఇప్పుడు ఈ స్థలంలో నేను వేరే కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అంటాడు. అవునవును. ఇప్పుడు అక్కడే మనం బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ మనం కట్టిన కాస్ట్ అంతా మనకు లాస్ అయ్యి కదా సార్? అవును, లాస్ అవుతుంది. అందుకనే అది లాస్ కాకుండా ఇది క్యాబిన్ మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎంత అనేది, ఇప్పుడు కస్టమర్ 12/40 అనుకోండి, 12/30 కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనము క్యాబిన్ అనేది రెడీ చేస్తాము. ఇప్పుడు 12/40 వరకు అయితే కంప్లీట్ చేస్తాం సార్. దాని తర్వాత అయితే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ సైట్కి వచ్చేసి వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంతవరకు చేస్తాం సార్. కమర్షియల్ పర్పస్ ఉంటుంది, ఫామ్ హౌస్ పర్పస్ ఉంటుంది, అండ్ రెసిడెన్సీ పర్పస్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటాయి సార్ మన దగ్గర. ఇది వచ్చేసి మా ఆఫీస్ సార్, ఇది G+1 సార్. ఓకే, ఇప్పుడు బేసిక్ గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకి గవర్నమెంట్ లో సర్టెన్ సెక్టార్స్ నుంచి పర్మిషన్స్ కావాలి. ఇప్పుడు ఈ క్యాబిన్స్ కూడా అలాంటి పర్మిషన్స్ ఇప్పుడు దీనికి స్పెషల్ ఏంటంటే సార్, ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కట్టాలంటే పర్మిషన్ అవసరం లేదు. క్యాబిన్స్ కట్టాలంటే క్యాబిన్స్ మనం పెట్టుకోవాలంటే సివిల్ పర్మిషన్ అవసరం లేదు సార్. సివిల్ ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ క్యాబిన్స్ కి మన కింద బేస్మెంట్ ఉంటుంది కదా సార్, క్యాబిన్ తీసుకొచ్చి మనం ఉన్న సైట్ లో పెట్టడం అనేది అన్నట్టు అంత ఈజీ కాదు. కింద మన బేస్మెంట్ ని ఫస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి? మన బేస్మెంట్ అంటే దిమ్మలు కట్టుకోవచ్చు సార్. ఒకటి మొత్తం బేస్మెంట్ వేసుకోవచ్చు చుట్టూరా, లేదు అంటే ఒక 3 ఇటు సైడ్ 3 దిమ్మలు కట్టుకుంటే సరిపోతుంది. అంటే కంటైనర్ బట్టి మన సైజుని బట్టి దిమ్మలు అనేది, అంటే మన కింద భూమి మీద నుంచి ఆ దిమ్మలు ఎంత హైట్ లో పెట్టుకోవచ్చు సార్ క్యాబిన్? అంటే మన ఇష్టం సార్. 1.5 feet నుంచి మనము 6 feet 8 feet వరకు లాస్ట్ పెట్టుకోవచ్చు. లేదంటే కంప్లీట్ బెడ్ వేసుకుని బెడ్ మీద పెట్టుకోవచ్చు. కంప్లీట్ బెడ్ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే సార్. సార్, ఈ క్యాబిన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సార్. వెళ్దాం రండి. సార్, ఇప్పుడు ఈ ఇంటీరియర్ గురించి ఎలాంటి
మెటీరియల్ యూజ్ చేస్తారు సార్? ఇంటీరియర్ వచ్చేసి ఎండిఎఫ్ బోర్డ్ సార్ మొత్తము. ఓకే. 8mm 9mm ఉంటుంది సార్. మొత్తం వుడ్ డ్రెస్సింగ్ వుడ్ అంటారు. డ్రెస్సింగ్ వుడ్. ఇప్పుడు మన స్విచ్ బోర్డులు ఉంటాయి సార్. ఈ స్విచ్ బోర్డులో ఎటంటే ఇప్పుడు కస్టమర్స్ కావాలంటే ఇటు కావాలంటే అటు కావాలంటే మనం కూడా పెట్టేస్తాం దానికి. ఓకే. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వర్క్ స్టేషన్, ఇది వర్క్ స్టేషన్, ఇది ఆఫీస్ పర్పస్ సార్. ఇది ఆఫీస్ పర్పస్. ఇప్పుడు క్యాబిన్ ఫ్యాన్లు కూడా ఉంటాయి మనకి. ఎక్కడ కావాలంటే అక్కడ స్విచ్ బోర్డు అండ్ సేఫ్టీ పాయింట్ కూడా ఉంటుంది అక్కడ. ఓకే. ఇప్పుడు ఈ ఆఫీస్ పర్పస్ వచ్చి మనకి ఎన్ని పార్టీషన్స్ క్యాబిన్స్ ఉంటాయి సార్? అంటే ఆఫీస్ పర్పస్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది సార్. ఓకే. కస్టమర్ కి ఎలా రిక్వైర్మెంట్ ఉంది, పెద్ద ఉందా చిన్న ఉందా, దాన్ని బట్టి మనము చేస్తాం సార్. ఇప్పుడు ఇది 2 పార్టీషన్స్ ఆఫీస్ క్యాబిన్ కదా సార్? ఇది అంటే పార్టీషన్ సార్, మధ్యలో పార్టీషన్, అది ఎండి రూమ్. ఇది సార్ ఎండి రూమ్ కూడా ఒకసారి చూసొద్దాం సార్. రండి సార్. ఇది వచ్చి ఎండి క్యాబిన్ సార్? ఇది ఎండి క్యాబిన్ సార్. ఓకే. ఇప్పుడు ఎండి క్యాబిన్ వచ్చేయంటే మనకి ఎండి ప్లస్ ఒక 3 సీటర్. ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి ఈ స్పేస్ లో సోఫా లాంటివి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు సార్. ఇక్కడ సోఫా లాంటివి వేసుకొని మళ్ళీ ఎక్కువ కస్టమర్లు వస్తే అక్కడ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడ దీనికి వచ్చి 3 విండోస్ పెట్టారు కదా సార్, ఫర్ వెంటిలేషన్ పర్పస్. 3 విండోస్ మనం కస్టమైజ్ ఎలా కస్టమైజ్ ఎలా ఉంటారు అలాగే. ఇప్పుడు 10x20 తీసుకున్నాను అనుకోండి, 2 నుంచి 3 విండోస్ ఇస్తాం. అలా అది ఇప్పుడు కస్టమర్ ని రిక్వైర్మెంట్ బట్టి పెరుగుతా ఉంటే ఆ విండోస్ కూడా పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, ఫ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు దీని క్యాబిన్ వచ్చి ఇప్పుడు దీని మనకు కావాలి కస్టమైజ్ లో ఇన్బిల్ట్ వాష్రూమ్ కావాలన్నా కూడా చేసిస్తాం సార్. ఓకే. ఇంకా మన దగ్గర ఎలాంటి క్యాబిన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు మన పర్పస్ ఇప్పుడు మనం రెడీ చేసేది ఏంటంటే ఫామ్ హౌస్ పర్పస్ చేస్తాం సార్, రెసిడెన్సీ పర్పస్ చేస్తాం సార్, ఆఫీస్ పర్పస్ చేస్తాం సార్, అండ్ కమర్షియల్ పర్పస్ చేస్తాం సార్, సెక్యూరిటీ క్యాబిన్స్ అండ్ టాయిలెట్స్ కూడా చేస్తాం సార్. ప్రవీణ్ గారు, ఇందాక మన క్యాబిన్స్ అన్ని చూస్తున్నాం కదండి. అవును సార్. ఒకసారి మీ క్యాబిన్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్, మీరు వాడే మెటీరియల్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను పదండి సార్. ఓకే రండి సార్. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పాను కదా సీ బోర్డ్ 18mm ఉంటుందని. ఇదే సార్, ఇది బిర్లా కంపెనీ ఇది. ఓకే. సీ బోర్డు వచ్చేసి ఇప్పుడు స్ట్రక్చర్ ఇలా ఉంటుంది సార్. మొత్తం ఇది మొత్తం స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటది. మన విండోస్ కావాలంటే విండో ఉంటది. ఇప్పుడు ఈ స్పేస్ వచ్చి ఏంటంటే కస్టమర్ వ్యూ కోసం గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటానని చెప్పి సార్. ఇది బెడ్రూమ్ సార్. ఇది కస్టమర్ కి ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి వ్యూ కనబడడానికి ఇదేంటే 8x8 గ్లాస్ పెట్టుకున్నాడు. ఇక్కడ మన ఎంట్రన్స్ వచ్చేసి ఇది సార్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదేమో బెడ్రూమ్ లకు దారి. ఇది బెడ్రూమ్ లో అండ్ అది వచ్చి హాల్ అండ్ కిచెన్ అండ్ వాష్రూమ్ కి కిచెన్ నుంచి యాక్సెస్ సార్ దానికి? సార్ అది సెపరేట్ సార్. అది సెపరేట్, ఇది సెపరేట్. వాష్రూమే, కిచెన్. ఓకే. దేనికి సపరేట్ దేనికి దానికి సపరేట్. ఆల్రెడీ మనకు కిచెన్ కూడా డోర్ ఉంది చూడండి సైడ్. కిచెన్ కి డోర్ ఉంది, వాష్రూమ్ సెపరేట్ డోర్ ఉంటుంది. అవుట్ సైడ్ డోర్ ఉంది. సార్ క్యాబిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది మీరు ఇందాక చెప్పిన మెటీరియల్ కూడా అదేనా సార్? షీట్ జిఐ షీట్ సంథింగ్ చెప్పారు. ఇది జిఐ షీట్ అంటారు సార్. ఓకే. జిఐ షీట్. ఇప్పుడు ఇది రస్ట్ ఫామ్ గా సార్. అది రస్ట్ ప్రూఫ్. ఇది రస్ట్ ప్రూఫ్. ఎంఎస్ అయితే మనకు రస్ట్ ఫామ్ అయిపోతుంది. అందుకే దాన్ని ఎంఎస్ అని తీసేసి జిఐని వాడుతున్నాం. ఇప్పుడు ఈ క్యాబిన్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయాక దీనికి మన పెయింటింగ్ వచ్చి ఎన్ని లేయర్స్, ఎన్ని కోటింగ్స్ వేస్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ ప్రైమర్ వేస్తాం సార్. ప్రైమర్ వేసినాక 1 కోట్ 2 కోట్ 2 కోట్లు వేస్తాం. ఈ ప్రైమర్ లో ఇప్పుడు మన యాంటీ రస్ట్ కూడా మిక్స్ అయ్యి ప్రైమర్ యాంటీ రస్ట్ అండ్ ప్రైమర్ యాంటీ రస్ట్ అంటారు. ఓకే. దాని తర్వాత 2 కోట్లు పెయింట్ వేస్తాం. అవును సార్. మన కొన్ని ఇయర్స్ తర్వాత కావాలంటే మన కలర్స్ కావాలన్నా కస్టమర్ మళ్ళీ మన ఇష్టం, అది కస్టమర్ ఇష్టం. తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మా కస్టమర్ ఈ పెయింట్ నచ్చలేదు, ఇంకో పెయింట్ కావాలంటే కస్టమర్ వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పెయింట్ వేసుకుంటే మెయింటెనెన్స్ అనేది బాగుంటది. ఓకే. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు సార్, ఒక 5 ఇయర్స్ క్యాబిన్ వాడారు. 5 ఇయర్స్ తర్వాత నేను మొత్తం ఇంటీరియర్ అంతా చేంజ్ చేసుకోవాలి, నేను అంతా మార్చుకోవాలని అనుకుంటున్నారంటే వాళ్ళు దాని తగినట్టు మనం మార్చుకోవడానికి పాసిబుల్ ఉంటుంది క్యాబిన్? లేదు సార్, ఒకసారి అయిన తర్వాత మళ్ళీ మార్చుకోవడం ఉండదు. మొత్తం స్ట్రక్చర్ అంతా డిస్టర్బ్ చేసి మొత్తం స్ట్రక్చర్ అంతా డిస్టర్బ్ చేసి చేయడం అవుతుంది. దానికన్నా బదులు కొత్తది తీసుకున్నది బెస్ట్. కొత్త క్యాబిన్ తీసుకోవడం ఇంకా ఈజీ. దానికన్నా కొత్త క్యాబిన్ ఈజీగా ఉంటుంది. ఓకే. మనం ఏదైనా ఫస్ట్ నాకు ఇలా కావాలి అనేది ఒక కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని దాని తగినట్టు మీకు చెప్తే దాని తగిన క్యాబిన్ రెడీ చేస్తే తప్ప మనం వన్స్ రెడీ అయ్యాక నాకు అది అక్కడ అలా వద్దు, ఇక్కడ ఇలా కావాలి ఇలా కావాలంటే చాలా మనకి అది చాలా మైనస్ అవుతుంది. ఓకే. మన కాస్ట్ ఎక్కువైతుంది. దాని బదులు కొత్త క్యాబిన్ తీసుకోవడం బెస్ట్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, ఇప్పుడు బిల్డింగ్ పిల్లలు ఎలాగో
కార్నర్లో ఎల్ యాంగిల్ అలాగే సార్. ఇప్పుడు ఎల్ యాంగిల్ చేస్తారు, పైప్లు వేస్తారు. మేమైతే ఎల్ యాంగిల్ చేస్తాం, అంటే 5.5 థిక్నెస్ ఉన్న ఎల్ యాంగిల్ చేస్తాము సార్. ఎల్ యాంగిల్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దానివల్ల ఈ క్యాబిన్ ఒక లైఫ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా సార్? సార్ స్టాండర్డ్గా ఉంటుంది, లైఫ్ కూడా చాలా ఇప్పుడు 15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జగదాంబ పోర్టబుల్స్ క్యాబిన్స్కి వచ్చి ఇక్కడ ఉన్న క్యాబిన్స్, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళు వాడే మెటీరియల్ ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఇమీడియట్గా ఒక చిన్న స్థలమైనా కొనుక్కుని దాంట్లో ఒక క్యాబిన్ పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది నాకైతే. బట్ మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే వెంటనే జగదాంబ పోర్టబుల్ క్యాబిన్స్కి రండి, మీకు నచ్చిన క్యాబిన్ సెలెక్ట్ చేసుకోండి, తీసుకెళ్ళండి.